హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ మెంటర్ సుభాష్ గారు. నమస్కారం సుభాష్ నమస్తే గారు. అమ్మా. అసలు ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది? అసలు బాగుందా? మగ్గప్ అండ్ బట్టి కొట్టేయడమే ఎక్కువగా కనిపిస్తుంది. కాన్సెప్షువల్ కానీ లేకపోతే ఈ లెర్నింగ్ అని కొత్తగా వస్తున్నాయి. ప్రాక్టికల్ లెర్నింగ్ అని ఉంటున్నాయని చెప్తున్నారు కానీ ఎక్కడా ఉండట్లేదు. అది ఇంకా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా తక్కువగా ఉందండి. మీరు రూరల్ విలేజెస్లోకి వెళ్తే వాళ్ళకి డిసిప్లిన్ ఉంది, వాళ్ళు బాగా చదువుతారు. కానీ ఒక్క చిన్న కొద్దిగా లాగింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు మీరు ఆన్లైన్లో కోర్స్ ఏదో ఫిజిక్స్ వాళ్ళనో లేకపోతే భయంకరమైన స్టాండర్డ్ ఇంగ్లీష్తో నేను మీకు చెప్పాను. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఆ పదాలకి అర్థమే తెలియదు. అప్పుడు ఏం అర్థం అవుతుంది అట్లా లెసన్ అర్థం కాదు. కాబట్టి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకోవాలి. ఎందుకంటే అన్ని క్లాసెస్ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, మీకు ఇంగ్లీషే ఏం రాకపోతే ఏం అర్థం అవుతుంది? అందుకని కంపల్సరిగా మీరు ఏ కంట్రీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బతకాలంటే నా దృష్టిలో మ్యాథ్స్ ఇంగ్లీష్ రావాలండి. మీకు తెలిసింది నాకు చెప్పాలి మేడం, ఎట్లా చెప్తారు? నేను ఇక్కడ తమిళనాడు నుంచి వచ్చాను, నాకు తెలుగు తెలియదు. కంపల్సరీగా వీ కెన్ యూజ్ ద ఇంగ్లీష్ ఇస్ అ బ్యారియర్. అయితే డైలీ డే టు డే లైఫ్ లో మనం ఈ థీరమ్స్, ఈ పైథాగరస్ థీరమ్స్ ఇవన్నీ ఏం యూజ్ చేయం కదా, ఎందుకు అన్న క్వశ్చన్ చాలా మంది రైజ్ చేస్తుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అక్కడ పైథాగర్ మీరు ఇందాక మీకు అదే చెప్పాను, a+b² కానీ సమ్ ఆఫ్ ద సైడ్స్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అక్కడ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించి మనం నేర్చుకోవాలండి. ఇప్పుడు సైన్స్లో మ్యాథ్స్ బాగా ఎందుకు చేయాలి, ఫిజిక్స్ ఎందుకు చేయాలి అంటే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించి అండి. మీకు ఇప్పుడు కామర్స్ కానీ మీరు ఏది తీసుకుంటే ఓన్లీ బై హార్ట్ సిస్టమ్ కిందే ఉంటుంది. ఇప్పుడు ఏదో కామర్స్లో కూడా మళ్ళీ కొద్దిగా నాలెడ్జ్ ఉపయోగించవలసి వస్తుంది, డెబిట్ అంటే క్రెడిట్ అంటే. కానీ ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ గురించి ఎక్కువగా, ఇప్పుడు అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. రామయ్య గారి దగ్గర ఏదైతే చుక్కా రామయ్య గారు ఉన్నారో ఆయన దగ్గర అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అయ్యే ఇప్పుడు మనకి జీరోకి వాల్యూ కనబడదానని రామానుజన్ చాలా ట్రై చేశారు. రామానుజన్ వాజ్ ఫెయిల్డ్ ఇన్ 10th క్లాస్. ఒకటే థీరంని 11 టైమ్స్లోనూ 12 టైమ్స్లోనూ రాశారు ఆయన థీరం. ఒకటే థీరంని 12 టైప్స్లో రాశారు. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని 12 టైప్స్లో ప్రూవ్ చేశాడు ఆయన. చాలా మంది కొట్టేశారు. పేపర్ కొట్టిన తర్వాత ఆయనకి పేపర్ ఎవరైతే వాల్యూ చేశారో స్ట్రైక్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన, ఫస్ట్ది కరెక్ట్ చేసి. ఏం అర్థం కాలేదు, ఏంటని చూస్తే అన్ని అవే మెథడ్స్ అంతా కూడా. ఆయన నాలెడ్జ్ అప్పట్లోనే అంత ఉంది, కానీ ఏంటంటే తర్వాత తెలిసింది. కానీ వెరీ లెస్ ఏజ్లో హీ వాజ్ డై. జీరోకి వాల్యూ కనిపెట్టడానికి ఆయన చాలా రీసెర్చ్ చేశాడు. అది మ్యాథ్స్లో ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించి నేర్చుకోవాలి. జనరల్గా కూడా ఇప్పుడు నాలెడ్జ్ ఉండాలండి. ఎక్కడైనా మనం వెళ్తున్నాం అంటే ఏదైనా ఏ వర్క్ చేయాలన్నా కూడా నాలెడ్జ్ కావాలంటే ఇక్కడ మ్యాథ్స్ అనే కాదు, అసలు లాంగ్వేజెస్ చెప్పట్లేదు ఏ స్కూల్లో కూడా. ఇప్పుడు ఇంగ్లీష్ కానీ తర్వాత చాలా స్కూల్స్ లో ఇంగ్లీషే వస్తుంది పిల్లలకి, మిగతా సబ్జెక్ట్ తర్వాత కాన్సెప్ట్స్ ఏం అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ ఒకటే వస్తుంది. అది కరెక్టే అంటారా? అది చాలా రాంగ్ అండి. ఇక్కడ హైదరాబాద్లో పీపుల్ ఎట్లా జడ్జ్ చేస్తారంటే, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు అంటే మీరు ఓ క్రెడిట్ చెప్పారు, లేకపోతే ఏదో సిల్వర్ ఓక్స్ చెప్పారు, అక్కడంతా ఫీజు. దట్ ఈస్ ద ఏంటి స్టేటస్ సింబల్ అయిపోయింది. ఎడ్యుకేషన్ అనేది స్టేటస్ సింబల్. ఎక్కడ కూడా లేదు. మీకు ఇండియాలో హైయెస్ట్ ఉన్నాయి, బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి. లాక్స్ 14, 16, 17 అంత అప్ టు 10th క్లాస్ ఎడ్యుకేషన్కి దే ఆర్ పేయింగ్ లైక్ దట్. అయితే అంత పే చేశారు కదా, మరి బాగా చదువు రావాలి కదా. అయితే 6th క్లాస్లో నేను ఒక అబ్బాయికి ట్యూషన్ చెప్పాను. ఆ అబ్బాయి బాగానే చేశాడు మ్యాథమెటిక్స్, కానీ కొద్దిగా ఎక్కడైతే లాగింగ్ ఉందో ఐ అండర్స్టూడ్ దట్ థింగ్. ఏంటంటే నేను ఐ ఆస్క్ వన్ క్వశ్చన్, వేర్ వీ కెన్ యూజ్ ద ట్రిగ్నోమెట్రీ ఇన్ డైలీ లైఫ్. హీ గేవ్ మీ ద 11 ఆన్సర్స్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్. అదే సేమ్ క్వశ్చన్ శ్రీ గాయత్రి కాలేజ్లో అడిగా, సెకండ్ ఇయర్ పిల్లోడిని అడిగితే ది గేవ్ ఓన్లీ 1 ఆన్సర్ ఉంది. అంత వేరియేషన్ ఉంది, కానీ ఏంటంటే కాన్సెప్చువల్ నేర్చుకోవట్లేదు. అక్కడ పిల్లోడిని తీసుకొచ్చి అప్పుడు దాకా ఇంటర్నేషనల్ చదివిన స్కూల్లోని తీసుకొచ్చి మీరు ఐఐటి అడ్వాన్స్ అని, ఐఐటి మెయిన్స్ అని, నీట్ అని తీసుకొచ్చి ఇప్పుడు స్టేట్ బోర్డులో వేస్తే హీ వోంట్ ఫిట్ ఇన్ దట్ ఎడ్యుకేషన్. అదే ఏదో స్టేటస్ సింబల్, ఏదో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళు బిజినెస్ రన్ చేసుకోవడానికో. ఇక్కడ ఆల్మోస్ట్ మన కంట్రీలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ.
దాంట్లో మీరు మన ఆదాయం, నా ఆదాయం ఎంతో ఉంది. అయితే మీరు జాయిన్ చేశారని చెప్పేసి నేను కూడా ఏదో పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంది అన్నట్టు జాయిన్ చేయడం వల్ల అప్ టు 10th క్లాస్ దాకా మళ్ళీ అక్కడ చదివిస్తున్నారు. 11th 12th బోర్డ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ లేవు. ఆ ఐజీసీఎస్సీ కానీ కొన్ని చోట్లే ఉన్నాయి, కానీ టూ హై. మళ్ళీ అక్కడ ఇక్కడ ఇప్పుడే మీరు 15 లక్షల దాకా పెట్టారు ఈ 4 years, 60 lakhs అయిపోయింది. మళ్ళీ మళ్ళీ 11th బోర్డు మీరు చదవాలంటే మళ్ళీ ఒక 15-20 lakhs పెట్టాలి. మళ్ళీ 20-40 lakhs అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు? ఇన్ని క్రోర్స్ చదివిపిస్తే ఆయన సక్సెస్ అయిపోతాడా లైఫ్లో? సక్సెస్ అయిన వాళ్ళు రేషియో చెప్పించండి. ఒక్క టాప్ ఏవైతే ఇప్పుడు మనకున్న కార్పొరేట్ హై ఎండ్ కాలేజెస్లో వాళ్ళ సక్సెస్ రేషియో దిగండి, ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ అలా ఏంటంటే మా పిల్లోడు ఇక్కడ ది బెస్ట్ స్కూల్లో చదువుతున్నాడు అంతే. సక్సెస్ రేషియో డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ ఓన్లీ. ఒక 5 members కూడా వాళ్ళు చూపించలేరు ఇది క్రాక్ చేసి ఈ ఒలింపియాడ్ కొట్టారని చెప్పేసి. మీకు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్కి వెళ్తే మన స్టూడెంట్స్ ఎవరు ఫిట్ అవ్వట్లేదు. జనరల్గా సిబిఎస్ఈ స్కూల్లో చదివి మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:30కి వచ్చి మళ్ళీ ఆ కోర్స్ నేర్చుకుని దాని మీద ప్రాక్టీస్ చేసిన వాళ్ళే దే ఆర్ గెటింగ్ ఇన్ ద గుడ్ యూనివర్సిటీస్, టాప్ 100 యూనివర్సిటీస్. సో యూజువల్గా 6th నుంచి 10th వరకు ఈ మధ్య చాలా మంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఏదైతే మనం ఇంటర్లో చదువుకోవాలి, ఐఐటి కానీ, నీట్ కానీ, తర్వాత జేఈ, ఈ కోర్స్ అన్ని 6th నుంచే వాళ్ళకి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఎగ్జాక్ట్గా 6th నుంచి 10th వరకు ఏదైతే సిలబస్ ఉంటుందో మ్యాథ్స్కి సంబంధించి కానీ సైన్స్కి అది చెప్పట్లేదు. అది ఎంతవరకు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది? అది ఎగ్జాక్ట్ రాంగ్ అండి. 6th క్లాస్ పిల్లోడికి అటామిక్ స్ట్రక్చర్ చెప్తే ఏమర్థం అవుతుందండి? ఇప్పుడు యాటమ్ అంటే తెలియదు వాడికి, టీచర్కే తెలియదు యాటమ్ గురించి చెప్పాలంటే ఇట్ టేక్స్ 2 to 3 hours క్లాస్ చెప్పాలి. అక్కడ అటామిక్ స్ట్రక్చర్ చెప్తే వాడికి ఏమర్థం అవుతుంది? అర్థం కాదు. ఇట్లా ఆంధ్ర తెలంగాణలో 2 స్టేట్స్లోని 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఐఐటి ఫౌండేషన్ అని 5 ఏళ్ళు, ఇవి 2 ఏళ్ళు, 7 years 4 to 5 lakhs పైనే చదువుతున్నారు. మినిమం 4 to 5 lakhs పైన ఉన్నారు. 5 lakhsలో 1% అంటే 5,000. కానీ దేశంలో ఐఐటి సీట్లు ఉన్నాయి 18,650. ఓన్లీ ఐఐటి సీట్స్ ఉన్నవి 18,650. 18,000 నుంచి 19,000 ఉన్నాయండి. మనకు వచ్చే సీట్లు 3,600 నుంచి 4,000 సీట్లు. అంటే 1% లెక్కేసుకుంటే ఎంత మీకు? 5 lakhs అంటే 1% అంటే 5,000. మనకు వచ్చే సీట్లు 3,600 నుంచి 4,000 అంటే లెస్ దాన్ 0.8. దట్ ఈస్ ద సక్సెస్ రేషియో. 1% కూడా లేదు. దాని గురించి పిల్లోని తీసుకొచ్చి ఐఐటి అని ఉద్దేశం అసలు బేసిక్ కాన్సెప్టే లేదు వాడికి. ఎడిషన్స్ రావు, సబ్ట్రాక్షన్స్ రావు, మల్టిప్లికేషన్స్ రావు. వాడిని తీసుకొచ్చి మంచి కార్పొరేట్ కాలేజీని జాయిన్ చేస్తే హీ వోంట్ ఫిట్ ఇన్ దట్ ఎడ్యుకేషన్. ఫస్ట్ వాడికి ఏది నేర్పించాలో అదే నేర్పించాలి. మీకు 6th క్లాస్ పిల్లోడు తీసుకొచ్చి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినమంటే తినలేడు కదా. సరే, ఇప్పుడు 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్ కూడా ఐఐటి అడ్వాన్స్ అని జాయిన్ చేశారు. ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 3 సబ్జెక్టులు ఫెయిల్, 4 సబ్జెక్టులు ఫెయిల్. లేకపోతే మ్యాథమెటిక్స్లో 150కి వచ్చేటప్పటికి 90, 60, మొత్తం 470కి వచ్చేటప్పటికి పిల్లోడికి 390. అప్పుడైనా హీ కెన్ చేంజ్ ద మామూలు నార్మల్ ఐపీ చదివిపించి ఎంసెట్ చదివిపిస్తే వాడికి ర్యాంక్ వస్తుంది. లేదండి మీ అబ్బాయి 2nd ఇయర్ కూడా కుమ్మేస్తాడు, లేదు సూపర్ మళ్ళీ పికప్ అయిపోతాడని చెప్పి మళ్ళీ అదే ఎడ్యుకేషన్. ఇప్పుడు మీకు ఒక మెడిసిన్ ఇచ్చారు, తగ్గలేదు, ఇంకొక మెడిసిన్ మనం ఎలా వెళ్ళిపోతాం. అట్లా కంపల్సరీగా ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాతనే పేరెంట్ రియలైజేషన్ కావాలి. అందులో సెట్ కాలేదు, ఫిట్ అవ్వలేదు అని చెప్పేసి ఎగ్జామ్స్ రాయిన తర్వాత ప్రూవ్ అయిపోయింది కదా, తీసుకొచ్చి ఐపీ చదివించాలి. ఇక్కడ కార్పొరేట్ కాలేజ్లో చేసేది ఏంటంటే ఎప్పుడైతే 10th అయిన దగ్గర నుంచి ఇంకా ఐఐటి చదివించి లాస్ట్ 1 month కానీ 2 months కానీ అప్పుడు ఐపీ చదివిస్తారు. ఇప్పుడు మీరు సంవత్సరం చదవాల్సిన సిలబస్ 1 or 2 months ఎలా చదవగలుగుతారు? సో ఫైనల్లీ పేరెంట్స్కి అండ్ అలాగే స్టూడెంట్స్కి అండ్ ఎడ్యుకేషన్స్ రన్స్ చేస్తున్న ఎడ్యుకేషనిస్ట్లకి వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? అందరికీ సలహా నేను ఇవ్వలేను కానండి, పేరెంట్కి కొంత అవేర్నెస్ రావాలండి. ఇప్పుడు ఒక 60 మంది 70 మంది 80 మంది ఉన్న స్కూల్కి కాలేజీకి వెళ్తే వాడు ఏమో అర్థం చేసుకోడు. కొద్దిగా చిన్న కాలేజ్ అయినా పర్వాలేదు, మీ ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజీలోను, తర్వాత ఆ కాలేజీలో బాగా చెప్తున్నారా, మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చూసుకుంటే సరిపోతుంది. అందరూ కార్పొరేట్ కాలేజ్, ఇప్పుడు ఉన్న కాలేజీలు అన్ని కార్పొరేట్ కాలేజీలే, అన్ని 2.8 lakhs 3 lakhs ఐఐటి ఎడ్యుకేషన్. పిల్లోడికి అర్థం కాని విధానం నువ్వు ఐఐటి ఎక్కడ తీసుకెళ్తావు? మీకు చెప్పాను పర్సంటేజ్ కూడా ఎంత ఉందో. అదే ఇక్కడే ఏమి బేసిక్స్ లేవు. 1/2 + 3/4 = అని రాస్తే పైనవి 2 కిందవి 2 కలిపేసి ఇచ్చేస్తున్నారు పిల్లలు.
ఎల్సిఎం చేయాలని కామన్ సెన్స్ లేదు. హెచ్సిఎఫ్ రాదు, ఎల్సిఎం రాదు, ప్రైమరీ నెంబర్ రాదు, ఇంటీజర్ అంటే తెలియదు, ఇండిటర్మినెంట్ ఫామ్ తెలియదు, బ్రాకెట్స్ తెలియదు, ఏవి తెలియకుండా వాడిని ఐఐటీలు వేసేస్తే ఏమర్థం అవుతుంది? ఇట్ ఈస్ నాట్ రైట్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్ నేర్పించండి. మనం అడగాలి పిల్లోడిని, ఎంత 6 9 ఎంత అని, లేకపోతే బుక్ తీసుకుని ఒరే నాయన ఫస్ట్ చాప్టర్ ఏం జరుగుతుంది, ఫస్ట్ చాప్టర్లో నీకు వచ్చిన క్వశ్చన్స్ ఏమని మనమేం అడగకుండా ట్యూషన్ పంపించేస్తారు. ట్యూషన్ పంపిస్తే మళ్ళీ ఏం చేస్తారు, హోంవర్క్ చేసి మళ్ళీ వాళ్ళు పంపిస్తారు. అంతే కదా, హోంవర్క్లు ఏముంటాయి, వీళ్ళు ఇచ్చినవే, ఏ 4 ప్రాబ్లం చెప్తారు, మిగతా 2 చెప్తారు, అయిపోయింది. దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ వే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టూడెంట్ ఎక్కడ దాకా ఉన్నాడని చూసుకుని అక్కడి నుంచి పేరెంట్స్ మీరు ఎంత కార్పొరేట్ స్కూల్లో చదివించినా మీరు కాన్సన్ట్రేట్ చేసి మీ పిల్లోడికి చదువు చెప్పుకుంటేనే చదువు వస్తుంది. చదువు కొనండి కాదు, చదువుకోవాలి. చదువుకోండి అంతే, చదువు కొనండి కాదు. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.